హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో నూనె కానీ నెయ్యి కానీ అస్సలేమి వాడకుండా డీప్ ఫ్రై లేకుండా మన సాంప్రదాయ వంటకమైన కోవా కజ్జికాయలని ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను. మీరు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. దీనికైతే ఈ విధంగా ఇలా కొబ్బరికాయ బాగా లేతది బాగా ముదురుది కాకుండా మీడియంగా ఉండే ఇలా కొబ్బరికాయని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరికూరని ముందుగా మనం కొలుచుకోవాలండి. నాకైతే ఇది ఇలా పూర్తిగా ఒక కొబ్బరికాయ నుంచి 1.5 కప్పు వరకు కొబ్బరికూర అయితే వచ్చింది. ఇలా కొలుచుకుంటేనే మనం బెల్లం అనేది యాడ్ చేయగలం. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి మనం ఆల్రెడీ తీసుకున్న ఈ కొబ్బరికూరని వేసుకోండి. నాకు ఇక్కడ 1.5 కొబ్బరికూరకి 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని ఈ బెల్లం కరిగేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ కొబ్బరి అనేది త్వరగా మాడిపోతుంది కాబట్టి మనం దగ్గరుండి దీన్ని కొంచెం పాకం రానివ్వాలి. ఈ పాకంలో ఈ కొబ్బరి అనేది బాగా ఉడికి కొంచెం దగ్గర పడేంత వరకు కూడా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. 5-6 నిమిషాలకి ఇది కొంచెం దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో 1 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఉండకడుతుందో లేదో. ఇలా కొంచెం తీసుకుని కొంచెం దగ్గరికి నొక్కి చూస్తే ఈ విధంగా ఉండ కింద ఫామ్ అవ్వాలి. ఇలా ఫామ్ అయిందంటే ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం పక్కకు దించేసి కొంచెం చల్లారనివ్వాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కొబ్బరికూర ఎక్కువసేపు ఉడికించామంటే డ్రై అయిపోయి ఇలా ఉండ కింద ఫామ్ అవుదండి. అది చూసుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేతితో మనం తాగగలిగేంత వేడిగా ఉన్నప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైజులో ఇలా ఉండల కింద చుట్టుకోవాలి. ఇప్పుడు వీటిని రెడీగా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి 2 లీటర్ల వరకు వెన్న తీయని చిక్కని పాలు వేసుకోవాలి. అసలు నీళ్లు కలపని ఇలా చిక్కని పాలు తీసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై స్పీడ్లో పెట్టుకుని ఇలా కంటిన్యూస్గా అడుగును పట్టేయకుండా కలుపుతూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఇలా కలపడం ఏమాత్రం ఆపినా కానీ పాలు అడుగున పట్టేసి కోవా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల దగ్గరుండి కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పాలన్నవి ఇలా సగం వరకు మరిగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని తిప్పుకోవాలి. ఈ స్టేజ్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్కి లోపల స్టఫింగ్లో కొబ్బరి బెల్లం ఉంటుంది కాబట్టి పై లేయర్లో స్వీట్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఇలా 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. కోవా బాగా గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేస్తే ఉండ చుట్టేటప్పుడు సరిగ్గా రాదు కాబట్టి ఈ మాత్రం సాఫ్ట్గా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారే కొద్దీ ఇంకా గట్టిపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది చేతికి తాగగలిగే వేడిగా ఉన్నప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుని దీన్ని సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలండి. ఒకవేళ పొరపాటున కోవా గట్టిగా కుక్ చేసినట్లయితే ఉండ చేయడానికి సరిగ్గా రాకుండా పగులులా వస్తుంది. అలాంటప్పుడు 1 టీ స్పూన్ కాచిన పాలు వేసుకుని కొంచెం దీన్ని తడి చేసుకోవచ్చు. ఒకవేళ కోవా మరి లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ మీద దించేసినట్లయితే తేమ ఎక్కువ అవడం వల్ల ఉండ చుట్టడం కుదరదు కాబట్టి అలాంటప్పుడు 1 టీ స్పూన్ పాలపిండిని వేసి కలుపుకోవచ్చు. చూడండి కోవా అనేది ఇలా సాఫ్ట్ పిండి ముద్దలా అయిన తర్వాత ఇలా చిన్న ఉండని తీసుకుని ఇలా ఫ్లాట్గా చేసుకుని మనం ఏదైతే కొబ్బరి ఉండ చేసుకున్నామో దానికి పై లేయర్ కింద ఈ విధంగా చేసుకోవాలి. మనం తీసుకున్న లీటర్ పాలకి 10 స్వీట్లు అయితే వచ్చినాయి. ఈ స్వీట్ అనేది బయట అయితే 2 రోజులు, ఫ్రిడ్జ్లో అయితే వారం రోజుల పాటు నిల్వ ఆగుతాయి. నూనె కానీ నెయ్యి కానీ అస్సలు వాడకుండా డీప్ ఫ్రై లేకుండా మన సాంప్రదాయ వంటకమైన ఈ కోవా కజ్జికాయల్ని మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.